శ్రీమతి ఉచ్చా సుజాత గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. సీనియర్ జర్నలిస్ట్ గంగా రాఘవేంద్ర గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. పిల్లి వెంకటేష్ గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. సిపిఐ రాష్ట్ర నాయకులు చిన్న విషయాలు గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఉద్యోగ సంఘం వెలుగులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. పద్నాలుగు సంఘం మాజీ అధ్యక్షులు జగ్గ ప్రసాద్ గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మన ప్రతిపక్షంతా వెలుగులోకి రావాలి. మన పద్మశాలి సంఘ నాయకులంతా వెలుగుగా గుబ్బగా ఇవ్వాల్సిందని కోరుతున్నాము. దయచేసి సంఘ సభ్యులు, యూనియన్ సంఘ సభ్యులు, పద్మశాలి పెద్దలు, స్పాన్సర్స్, రిపోర్టర్లు అందరూ వెలుగుగా వచ్చి మరి గుబ్బగా ఇవ్వాల్సిందని కోరుతున్నాము. రావాలి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుంతమాల గారిని వెలుగులోకి రావాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలు వాసం కుమార్ గారిని వెలుగులోకి రావాలి. గాజంగి లక్ష్మీపతి గారు వైద్య సంఘ ప్రధాన కార్యదర్శి గజం ఆనంద్ గారిని, మంచిగడ్డ రాజశేఖర్ గారిని, రాధా అశోక్ గారిని పెద్దలు అందరూ రావాలి. ఇక్కడపల్లి వెంకటరమణ, పదాల గణేష్ గారిని, గాజం మంది గారిని, మాజీ కౌన్సిలర్ బౌలాల గారిని, వెంకటేశం గారిని, కట్కన్ తివాగర్ గారిని వెలుగులోకి రావాల్సిన కోరుతున్నాం. పెద్దలు జిల్లా గౌరవ సంఘాలు గారిని వెలుగులోకి రావాల్సిన కోరుతున్నాం. కొండవతి సురేష్ గారిని, పెద్దలు కోనశంకర్ గారిని వెలుగులోకి రావాల్సిన కోరుతున్నాము. ప్రెస్ వాళ్ళందరినీ దయచేసి ప్రెస్ వాళ్ళు అందరూ వెలుగులోకి రావాలి. ప్రెస్ పెద్దలు మన కౌన్సిలర్ రాజరెడ్డి గారిని, కట్క రమేష్ గారిని వెలుగులోకి రావాల్సిన కోరుచున్నాం. కట్క రమేష్ గారిని ఉపయోగ కొట్టవలసిన కట్కం చంద్రశేఖర్, కేసీఆర్ వెలుగులోకి రావాలి. కట్క వినాయక రావాలి. సురేష్ మహేష్ వెలుగులోకి రావాలి. తిరుపతి దశరథ వెలుగులోకి రావాలి. అసలు కృష్ణప్రసాద్ గారు వెలుగులోకి రావాలి. మురళీ కౌన్సిలర్ గారు మురళీ వెలుగులోకి రావాలి. వెంకయ్య రామశం గారు ముందుగా వేగమే రావాలి. వెంకయ్య రామశం గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవులు కొంత శాసనసభ్యులు సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం.
దండేశ్వరులు రాము గారు, కట్కం శంకర్ గారు, రమేష్ గారు రావాలి వెంకటేశ్వరి, చూడండి మహేష్ గారు వెంకటేశ్వరి రావాలి, పోలీసు పాతికేయులు మిత్రులు కోటేష్ గారు, పాతికేయుల మిత్రులు అందరికీ పేరు మీద అందరికీ విజ్ఞప్తి సీత గారికి వచ్చి వాళ్ళు ఇంటికి కులమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. దివాకర్, ఆల వెంకటేశ్వర గారు, పెన్న గణేష్ గారు వేదిక మీద రావాలి, కొబ్బరికాయ కొట్టాలి. పెన్న గణేష్ ఎక్కడ రాజు బండరాజు గారు కొబ్బరికాయ కొట్టాలి. ఇంకి వెంకటేష్ గారు కొబ్బరికాయ కొట్టాలి. కట్క వినయ్ గారు, చెప్పల బ్రాయన్ గారు రావాలి. పిన్న చెట్టు ఆనంద్ గారు కొబ్బరికాయ కొట్టాల్సిందిగా. సుధమైన మహేష్ గారు కొబ్బరికాయ కొట్టాల్సిందిగా. సురేందర్ గారు రావాలి. చక్కల శ్రీనివాసయ్య గారు వెనుక మీద రావాలి. ఎక్కలే సురేందర్ గారు వెనుక మీద రావాలి. మన కొండ రాజకర్ గారు సీతారాములు గారు, సీతయ్య రాష్ట్ర నాయకుడు సీతారాములు గారు, స్వాగతం మా మాస శంకర్ గారు పెద్దలు, మాస శంకర్ గారు, మన చంద్రశేఖర్ గారు గారు రావాలి. పండిత్ శంకర్ గారు, రమేష్ గారు, మాజీ కౌశల్ గారు, అందరూ రమేష్ గారు, కైనపూడి రాజేంద్ర గారు, గంగారు గారు, కట్టం శంకర్ గారు రావాలి. పిఆర్ గారు, కన్సల్ పిఆర్ గారు రావాలి. శివ రావాలి. విజయ నాయకుడు శివ, సంజీవ్ రావాలి. గుండె సంజీవ్, శంకర్ గారు, ఎక్కలే శ్రీధర్ గారు రావాలి.
అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్ గారి వేదిక మీద రావాలి. జిల్లా అధ్యక్షుడు लक्ष्मण बाबू जी, गुंडा लक्ष्मण बाबू जी, गुंडा लक्ष्मण बाबू जी, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, गुंडा बाबू जी, गुंडा लक्ष्मण बाबू जी आज आए लो, गुंडा लक्ष्मण बाबू जी आज आए लो. గుండా లక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలుస్తూ ఈరోజు కోట్ల శాసనసభ్యుడు గౌరవనీయులు నల్లగొండ సంజయ్ గారిని వేదికకు రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ పెద్దలు జువారి కృష్ణరావు గారిని వేదికకు రావాల్సిందిగా కూర్చున్నాం. శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు రావాలి వేదిక మీదకి. కమిటీ సభ్యులు కస్తూరి రమేష్ గారు, విగ్రహ కమిటీ సభ్యులు కస్తూరి రమేష్ గారు, ఆడెం నరేష్ గారు, ఎక్కలేవి నవీన్ గారు, మన ఎంపీ సత్యం గారు రావాలి, భారత సతీష్ గారు రావాలి వేదిక మీదకి. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండెల ప్రసాద్ గారు రావాలి ఇక్కడ వేదిక మీదకి. ఇప్పుడు 109వ జన్మ మన నమస్తే తెలంగాణ రిపోర్టర్ సామల సింగ్ గారు
రావాలి. ప్రెస్ క్లబ్ ముఖ్యంగా చంద్రశేఖర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేదిక మీద రావాలి. సుమన్ గారు రావాలి. ప్రెస్ క్లబ్ మిత్రులు 109వ జయంతి పాడకుండా ఏ పదవి తీసుకోకుండా ముందుకు సాగిన గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప నాయకుడు మా పద్మశాలి కుటుంబం మా గర్వకారణం. అటువంటి నాయకుడిని కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన ముఖ్య అధికారి సార్ మన విద్యా కమిటీ సమన్వయకర్త ఎంపీ రామేశ్వర గారిని మాట్లాడాల్సి కూర్చున్నాం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ 109వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ గారికి, మరి అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు మా అన్న దువ్వాడి కృష్ణారావు గారు, మరి జిల్లా పద్మశాలి అధ్యక్షుడు గుట్ర శ్రీనివాస్ గారికి, మరి మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ ఇబ్బంది గారికి, గడ్డమ్మూరు గారికి, రాష్ట్ర పద్మశాలి జిల్లా రాష్ట్ర పద్మశాలి ఉపాధ్యక్షులు మరియు కొరక నియోజకవర్గ పద్మశాలి అధ్యక్షులు జిల్లా అనంజయ్ అన్న గారికి, చెన్న విశ్వనాథన్ గారికి, అనిల్ గారికి, పండిత్ రాజేశ్వర్ గారికి, బుద్ధప్రసాద్ గారికి, జక్కుల ప్రసాద్ గారికి, ఆడే మధు గారికి, మా కొంత నారాయణ గారికి, శ్రీరామ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ గారు తెలంగాణ కోసం ఆదిశలు కృషి చేసిన వ్యక్తి, రాజకీయాల్లో మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి, తెలంగాణ కోసం కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఆఖరి వరకు చూడలేకుండానే తన ఉద్యోగాగా పెట్టిన వ్యక్తి. వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు వెళ్దామని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాబూజీ కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇప్పుడు పద్మశాలి సంఘ అధ్యక్షుడు ముందుగా ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా ప్రసాద్ గారు పద్మశాలి సంఘ అధ్యక్షుడు వేగంగా మీరు రావాలి. దయచేసి తొందరగా. అలాగే పద్మశాలి సంఘ రాష్ట్ర నాయకులు గడ్డమ్మది గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభను నిర్వహించుకుంటున్న కార్యక్రమానికి సభాధ్యక్షులు విగ్రహ కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కోరుట్ల శాసనసభ్యులు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహ కమిటీ చైర్మన్ రుద్ర శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి గారు, అలాగే కోరుట్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గుండుగా ప్రసాద్ గారు, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ జిల్లా ధనంజయ్ గారు, ఏదైతే ఆయన ఆశయం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించడం అనేది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన ఈ యొక్క జయంతి ఉత్సవ అధికారికంగా చేయడాన్ని స్వాగతిస్తూ, మరి అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా ఉత్సవాలను కంటిన్యూ చేస్తూ, అలాగే మొన్న IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టడం ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా పద్మశాలి సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ మద్దతు గారిని మాట్లాడాల్సిన కోసం ఈరోజు కొండ లక్ష్మణ జయంతి గారికి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే కృష్ణమ్మ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు మన కౌన్సిలర్స్ అందరికీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ఆమె నమస్కారాలు. బాపు గారి జయంతి విడుదలైంది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. కానీ వాళ్ళ ఆశయ సాధనలో వాళ్ళు చేసిన కృషిని గుర్తుంచుకొని ప్రతిరోజు కూడా ఎంతో కొంత చేస్తే మన ప్రజల్లో మంచి జరుగుతుందని నా ఉద్దేశం. కాబట్టి జయంతులు జరుపుకొని మంచి పేరు తెచ్చుకున్నట్టుగా ప్రతిరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్య అతిథిగా మరో ముఖ్య అతిథిగా వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ అన్నం రావాలి గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీలకి చాలా కృషి చేసిండు. ఆయన ఉత్తర పద్మశాలి కుటుంబంలో పుట్టినా కానీ బీసీలకి బడుగు బలహీన వర్గాల కోసం చాలా కృషి చేసిండు. ప్రతి ఒక్కరు బయట కావాలి, ఒక గుర్తింపు బీసీలకు కూడా ఒక గుర్తింపు రావాలని ఆయన కృషి చేసిండు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆయన ఇట్లా జరుపుకోవడమే కాకుండా ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని మనం గుర్తించుకొని ఆయన కోసం ఆయన ఎట్లా చేసిండు, ఆయన చేసిన సాధన మనం గుర్తు చేసుకొని ఆయన సాధననే మనం ప్రతి ఒక్కరు వెళ్ళాలి. నమస్తే. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కొండా లక్ష్మణ బాపూజీ పునాదేశ విగ్రహ కమిటీ చైర్మన్ జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడు ఉండ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 109వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అతిథిగా చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, కాంగ్రెస్ నాయకులు దువ్వాడి కృష్ణారావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య గారికి, వైస్ చైర్పర్సన్ అనిల్ వేణుగోపాల్ గారికి, ఇచ్చేసినటువంటి వివిధ మున్సిపల్ కౌన్సిలర్లకు, మా యొక్క పద్మశాలి కుల బాంధవులకు, వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మా పద్మశాలి రాష్ట్ర నాయకులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మనందరము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మొదటిగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు రవీంద్ర భారత్లో కూడా బాపూజీ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ ఉత్సవాల్లో స్థానిక మన యొక్క జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి కమిటీలో మేము ఉపాధ్యక్షులుగా ఉన్నాం. మాకు పిలుపున్నది, కానీ ఇక ప్రోగ్రాంలో కాబట్టి మేము వెళ్ళలేకపోయినాం. మేము ఈ యొక్క వేదిక నుంచి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నిన్న ఏదైతే ప్రభుత్వ వైపు అటు లక్ష్మణ గారికి కూడా, అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి పెరవేలి మండలం సిద్ధాపూర్లో విగ్రహించడం జరిగింది. దానిలో భాగంగా మేము తెలియజేసినాం. మరి ఈ యొక్క తెలంగాణ పునాది వేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క బాపూజీ తెలంగాణ గాంధీ అని ఈరోజు జరిగే కార్యక్రమంలో నామకరణం చేయాలా, సీఎం గారికి తెలపండి మీ ద్వారా అని చెప్తే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ గారు, లక్ష్మణ్ గారు, ఏది ప్రభుత్వం గారు ఇద్దరు కూడా మాట ఇచ్చారు. మేము ఈరోజు ఇప్పుడే మేము హైదరాబాద్ వెళ్తున్నాం. స్థానికంగా సీఎం గారితో మాట్లాడి ఖచ్చితంగా కూడా ఈ రోజు సభలో అది తరలిస్తామని చెప్పి తెలియజేసిండ్రు. వారికి మేము ఈ వేదిక నుంచి అభినందన తెలియజేసుకుంటాం. మరి అదేవిధంగా లక్ష్మణ్ బాపూజీ అనే వారు పద్మశాలి కులంలో ఉండడము గొప్పతనం తప్ప మా గొప్పతనం అని చెప్పి చెప్పుకుంటారు. కానీ ఆయన అందరి వాడు, అందరి కొరకు పోరాడిన వాడు. ఏదైతే సాకల్య అయినమ్మ వారి యొక్క
జైల్లో వేసినప్పుడు ఆమె కేసు వాదించి ఆయన గెలిచినవాడు. ఇవన్నీ కూడా ఏదైనా చూస్తే 97 ఇయర్స్లో ఢిల్లీలో తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి. మరి ఇవన్నీ కూడా ఆయన తెలంగాణ వచ్చినంత ముందు చనిపోయాడు. అదేవిధంగా తెలంగాణకి వెళ్ళిపోతే ఆయన ఆత్మ ఇంకా మంచిగా ఉండేదని చెప్పి నేను కోరుకుంటున్నాం. మీ వేదిక నుంచి వెళ్ళి అంత పెద్ద నాయకుడు మా కులంలో ఉన్న కులంలో మరి రాజకీయంగా ఎదుగుదల లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ నాయకుడు వచ్చినా మీరు కులాన్ని తాకట్టు పెట్టే విధంగా మన నాయకుడు ప్రయత్నించని చెప్పి ఈ సమావేశం నుంచి నేను కోరుతున్నా. ఎందుకంటే మన దగ్గర చూస్తున్నాం, నాయకుడు వచ్చినప్పుడు నాయకులతో మనము పని చేసుకోవాలా. మనం ఓటు గెలిపించుకున్నాం, ఏ పార్టీ వాళ్ళు గెలిచినా మనకు వాళ్ళ నాయకులే. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ అది తెలియజేసుకుంటున్నా కష్టంగా. అదేవిధంగా బాపూజీ జయంతిని ప్రభుత్వ రాజ్యాలతో చేసినందుకు కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్, జై తెలంగాణ. పట్టాధ్యక్షుడు తిరుమల గారికి స్వాగతం. అలాగే మన రిటైర్డ్ ఎంఈఓ గారు సూర్య గారికి స్వాగతం. అలాగే ఇప్పుడు మన ముఖ్య అతిథి మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నలంపూర్ దేవస్థానం మాజాధ్యక్షుడు పెద్దలు తువారి కృష్ణరావు గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. స్వరూప పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి కార్యక్రమానికి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా కౌన్సిలర్లు, పట్టణాధికారుల వాళ్ళందరికీ నమస్కారం. ఒకటి ఏమంటే, గతంలో స్వతంత్ర పోరాటంలో ప్రాణాలకు తెగించి ఉద్యమంలో మొదటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు, వారి ఆస్తులను దానం చేసినటువంటి నాయకులు ఈ రోజుల్లో చాలా అరుదు. గతంలో పోరాటంలో చేసిన నాయకులను ఇప్పుడున్నటువంటి తెలంగాణ కోసం బాపు ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జ్ఞాపకార్థం ఇప్పుడు మన రుద్రన్ సింగ్ గారు చెప్పినట్టు తెలంగాణ గాంధీ అనే నామకరణం చేయాలని చెప్పడం జరిగింది. దానికి మా తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము కూడా విన్నవిస్తామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం తెలంగాణ గురించి కొట్లాడి మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడినటువంటి ఒక గొప్ప నాయకులు వీరు. కాబట్టి వీరి పేరు మీద ఇప్పుడే మధురాలు చెప్పినట్టు యూనివర్సిటీకి వెళ్ళి, అదేవిధంగా ఏదైతే సిరిసిల్లలో 108 కోట్లతోటి మహిళా సంఘాలకు చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకే చేనేత కార్మికులకు అందరికీ కూడా ఆడుకునే విధంగా చీరలు అప్పచెప్పి ఈ గ్రూప్ మహిళా సంఘాల గ్రూప్లకు అందరికీ చీరలు మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అది. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులకు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ఎందుకంటే మీ అందరూ కూడా చాలా పెద్ద వ్యవస్థ మీది పద్మశాలి సంఘం అనేది. చేనేత కార్మికులు ఏదైతే ఉండదో వెనుకటి నుంచి ఎంతో పెద్ద, ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకునే బట్టలన్నీ కూడా వాళ్ళు తయారు చేసినాయి కాబట్టి వాళ్ళకి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి ఏదైతే గాంధీ పేరు ఏదైతే పెట్టాలని చెప్పడం జరిగిందో, నేను శాసన ఆఫీసర్ నర్సింగ్ కూడా చెప్పి మేము మా జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైనా అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి మేము వినతి పత్రం ఇస్తామని చెప్తూ ఖచ్చితంగా పెట్టాలనేది నా డిమాండ్ కూడా. వాళ్ళు చెప్పేందుకు పెట్టాలనేది కూడా నా డిమాండ్. కాబట్టి మీరందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఏమనుకోకూడదు కొంచెం ఏపీలో కూడా ఇదే సేమ్ ప్రోగ్రామ్ ఉన్నది, వాళ్ళు 11:30 అని చెప్పిన ఎమ్మెల్యే గారు ఏమనుకోకూడదు, నేను వెళ్ళిపోతున్నాక చెప్పేది. మీ అందరికీ మళ్ళీ బదాపులో అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.
జిల్లా శాసన సభ్యులు ఇద్దరు నల్లగుడ్డ సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణరావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, సీఎంలకి, అడగకి, కౌన్సిలర్లకు, నూతనంగా ఎన్నికైన ప్రసాదానికి, కౌన్సిలర్లకు, ప్రెస్ మిత్రులకు, కుల బాంధవులకు అందరికీ పేరు పేరు నమస్కారం. అందరు ఇప్పుడు వారు చెప్పిండ్రు, స్వాతంత్ర ఉద్యమంలో తొలి దశ, మలి దశ, ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 ఉద్యమాల్లో మన చరిత్రలో, మన తెలంగాణ చరిత్రలో స్వాతంత్ర ఉద్యమము, తొలి దశ తెలంగాణ ఉద్యమము, మలి దశ తెలంగాణ ఉద్యమం, ఈ 3 ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక నాయకుడు ఎవరు అంటే మన బాబూజీ. అంత గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు. అన్నిటికంటే ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎప్పుడు ఒక విషయం మాట్లాడారు. అహింస రాజకీయ పంథాతో చేయాలి తప్ప హింస ఒక మార్గం కాదని చెప్పారు. ఆ మార్గం స్టార్ట్ చేసింది ఎవరు అంటే మళ్ళీ అది కూడా లక్ష్మీబాబుజీ గారు. అప్పుడు ఎప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రాజీనామా చేసిన నాయకుడు ఎవరంటే అది కూడా మన బాపూజీ గారు. ఈ తెలంగాణ ఉద్యమం మొత్తం ఒక దారి చూపెట్టడం కానీ, దానికి ఒక పంతా చూపెట్టడం కానీ, దానికి ఒక మార్గం చూపెట్టడం కానీ చేసింది ఎవరు అంటే బాపూజీ. మన బాపూజీ గురించి అవన్నీ చెప్పుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలి, మీ అందరికీ తెలియని విషయం, బాపూజీ గొప్ప తిండిప్రియుడు. తిండంటే బాగా ఇష్టం ఉంటాడు బాపూజీ గారికి. బాపూజీ గారి కూతురు మీ అందరూ తెలుసు కదా, నాతో డాక్టర్ అబ్బాయి బాపూజీ కూతురు. అందుకే అబ్బాయి చెప్పాడు ఇప్పుడు మా నాన్నకు బాగా ఫుడ్ ఇష్టం అని చెప్పి. నా అదృష్టం బాగుండి తనకు గడవడం జరిగింది. ఏం కూడా గొప్ప నాయకుడు. అన్నిటికంటే ముఖ్యమైందంటే ఇవాళ మనం జయంతి చేసుకుంటున్నాం, రేపు పొద్దున మళ్ళీ మన పనులు మళ్ళీ పడుతుంది. అలాంటి గొప్ప నాయకుడు నివాళి ఇప్పుడు ఆయన రెండింటి కోసం జీవితాంతం కొట్లాడాడు. ఒకటేమో తెలంగాణ కోసం జీవితాంతం కొట్లాడాడు, ఆ తెలంగాణ సమాజానికి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఆ బాధ్యతని నిర్వహిస్తే మనము వారికి నివాళులు అర్పించినట్టు. రెండోది, చేనేత వర్గం మంచిగా ఉండాలి. చేనేత వర్గం కోసం జీవితాంతం పోరాటం చేసినారు ఎవరంటే మళ్ళీ అది కూడా బాపూజీ. మనందరం కూడా అంతకుముందు మా మంత్రివర్యులు కేటీఆర్ చెప్తుండే, నిజానికి నేను కూడా పాటిస్తలేదు, అది మనం కూడా చాలా మంది పాటిస్తలేదు. నేను మధ్యలో ఒకసారి పాటించి ట్రై చేస్తే చాలా మంది బాధపడ్డారు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటే షాల్ కప్తారు కదా మనకు, మనం ఎక్కడ పోయినా అక్కడ షాల్ కప్తారు. కేటీఆర్ చెప్తున్నా షాల్ కప్పుకోదు, ఎందుకంటే అవి హ్యాండ్లూమ్ కాదు, అది సింథటిక్ కాబట్టి కప్పుకోదని చెప్తుండే. ఆయన ఇప్పటికి కూడా పాటిస్తారు కేటీఆర్. ఎవరైనా షాల్ వేసుకోడు, అది హ్యాండ్లూమ్ అయితేనే తన షాల్ కప్పుకుంటాడు. ఎందుకంటే ఆ చేనేత వర్గానికి మనము సహకరించే వాళ్ళం అవుతాం. సో మనం కూడా అందరు కూడా, నేను కూడా కొన్ని రోజులు ప్రయత్నించాను కానీ అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు నేను కూడా వేసేసుకుంటున్నా, చాలా మంది బాధపడ్డారు వేసుకోనంటే. సో దయచేసి మన ప్రయత్నంలో భాగంగా ఏం చేద్దామంటే ఒక రోజున వారంలో ఒకసారి చేనేత షెట్ వేసుకున్నాము, ఒకటి కనీసం చేనేత షెట్ అని ఒకటి వారంలో ఒకటి వేసుకున్నాము. ఎందుకంటే అది నిజమైన నివాళులు బాపూజీ కాబట్టి అందరం కూడా దయచేసి ప్రయత్నం చేసి బాపూజీ గారికి నిజం నివాళులు అర్పించాలి. మళ్ళీ ఒకసారి నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి కృతజ్ఞతలు, అందరి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. 5 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు మనం కాలేదు. ఈసారి మన చిత్త అశోక్ గారు, చిత్త గోపాలంక గారు, ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త విప్లవానికి గారి అభివృద్ధులు వారు నేనున్నాను. ఈ కార్యాలయాలు దయచేసి చాలా చేస్తున్నారు. కార్యక్రమానికి హైదరాబాద్ నుండి ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ గారు ధన్యవాదాలు. అలాగే
జిల్లా ఒంగోలు కాపు సంఘం అధ్యక్షులు చంద్ర సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. అలాగే పేట భాస్కర్ గారికి కూడా డాక్టర్ పేట భాస్కర్ గారికి మీరందరూ కూడా విరాళానికి ధన్యవాదాలు. పుష్పచంద్ర గారు ముందు కావాలి, ముందు కావాలి. ఇప్పుడు ఇంకా అశోక్ గారు ఎమ్మెల్యే గారు దివాళి కృష్ణరావు గారు, మన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మన పుష్పచంద్ర అన్నవల్ల వంద గారు, ఎన్నో రామకృష్ణ గారు, కన్నడ గారు సన్మానం చేయవలసిందిగా వచ్చినాం. గ్రూప్ ఫోటో దయచేసి అందరూ రావాలి. గ్రూప్ ఫోటో దయచేసి అందరూ రావాలి. ఇక్కడ దయచేసి అందరూ రావాలి. గ్రూప్ ఫోటో అన్ని పిల్లలు రావాలి, అందరూ రావాలి. గ్రూప్ ఫోటో అందరూ రావాలి. కొండ లక్ష్మణ్ బాబూజీ, కొండ లక్ష్మణ్ బాబూజీ, కొండ లక్ష్మణ్ బాబూజీ, కొండ లక్ష్మణ్ బాబూజీ. అమరే అమరే తెలంగాణ గాంధీ, తెలంగాణ గాంధీ, కొండ లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు, కొండ లక్ష్మణ్ బాబూజీ ఆశయాలు. అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. రాజు